జగదగిరి తుప్పుటప్పుడు సర్వే నెంబర్ 348/1లో 2000 సంవత్సరంలో బండి నాగయ్య దగ్గర మేము 1760 గజాల స్థలాన్ని కొనుక్కొని అందులో రూములు వేసుకొని అనాథాశ్రమాన్ని పోషించుకుంటూ మేము జీవనం గడుపుకుంటూ మేము బ్రతుకుతుండగా భూ అక్రమదారులైన వడ్డేరు చంద్రయ్య, హనుమయ్య వీళ్ళ అనుచరులు వీళ్ళకు సహకరించినటువంటి కొందరు నాయకులు కుమ్మక్కై మా మీద కన్ను పెట్టి మా భూమిని కబ్జా చేస్తూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తూ మాపై దాడి చేయగా మేము అక్కడి నుంచి మా ప్రాణానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఈ వీరన్న, ఉమేష్, యమానాయకు వీళ్ళు 2006 బౌండ్ పేపర్ రికార్డులో లేనటువంటి బౌండ్ పేపర్ తీసుకొచ్చి నేను అమ్మినట్టు చిత్రీకరించి నా స్థలంలో దౌర్జన్యంగా ఇల్లు నిర్మించుకుంటూ నాపై దాడులు చేస్తూ ఎదురు తిరిగినందుకు నాపై పోలీసు కేసులు పెట్టి జైలు పంపించి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. అదేవిధంగా అదును చూసిన మహేశ్వర్ రెడ్డి నేను ఇల్లు అమ్మకం ఉండే ఇల్లు అమ్మినట్టు సృష్టించేసి నా ఇల్లు గోడలు పలగొట్టి రేకులు తీసేసేసి ఇంట్లో దొరబడి ఆక్రమించి 25 ఏళ్ల నా ఖచ్చితార్థాన్ని మొత్తం దోసుకుంటూ నా ఇల్లును కబ్జా చేస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను సంస్కారాన్ని బెదిరిస్తూ నన్ను రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఈ వృద్ధిని అనారోగ్యమైన వృద్ధిని వేధిస్తున్నారు. దాని పక్కన ఉన్నటువంటి వెంకటేశము నేను 40 గజాలు కావాలని చెప్పేసి మాట్లాడి వాళ్ళ చుట్టుపక్కల జాగ్రత్త మొత్తం కబ్జా చేసి మొత్తం విచ్చలవిడిగా అతను కూడా అక్కడి కొత్త సంస్కారాన్ని వేధించి 20 ఏళ్ల క్రితం పెట్టిన నా కారు ఎండికని కూడా తీసి పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అనేక సార్లు ఎంఆర్ఓకు, కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చిన ఆర్టీఓ 4 ఆర్డర్స్ ఎంఆర్ఓకు డిమాలిషన్ చేసేసి రిపోర్ట్ పంపామంటే ఎంఆర్ఓ నిమ్మకు నీరెత్తినట్టుగా ఆర్ఐలు అమ్ముకుంటూ పోతున్నారు. అదేందని చెప్పేసి అంటే నీ మీద కేసులు పెడతా నువ్వే అమ్మినట్టుగా మాట్లాడుకుంటున్నావు. భూమి అమ్మింది రెవెన్యూ ఆఫీసర్లు, కొనుక్కున్నది వీళ్ళు, కట్టుకున్నది వీళ్ళు, కేసులు పెట్టేది ఎంఆర్ఓ కలెక్టర్ మీదనే, ఎంఆర్ఓ ఆర్టీఓ మీదనే కలెక్టర్ ప్రజావాణిలో పెట్టుకుంటే 2024 2వ నెల 24వ తేదీన డిమాలేషన్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కావాలని చెప్పేసి ఎంఆర్ఓ పోలీసు వాళ్ళకి ఎక్నాలజ్మెంట్, పోలీస్ స్టేషన్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకొని పోలీసు వాళ్ళు డిమాలేషన్ కార్డు ఇస్తానే కానీ ఎంఆర్ఓ తీసుకోకపోగా అది అదునుగా చూసుకొని వీళ్ళని ఇంకా చుట్టుపక్కలటువంటి బేస్మెంట్ చేసేసి మరికొందరు ఇదే విధంగా దౌర్జన్యం చేస్తారు. ఇకపోతే పేపర్ విలేకరణ మహేష్, అతని భార్య సంధ్య, మేము కొన్నాము, మేము 1,00,000 ఇచ్చినాము, 500 మాదే, 1000 మాదే అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా చిత్రహింసలు పెట్టి కేసులు పెడితే నా భూమిని కబ్జా చేస్తూ నా మీద కేసులు పెడుతూ నన్ను జైలు పంపించేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటూ బతుకుతూ నేను నా స్థలంలోకి పోతే నన్ను చంపడానికి నేను వెంటాను. ఈ విషయము అనేక సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా కొంతవరకు పిలిపించి మాట్లాడినా కానీ పోలీసులను కూడా దగ్గర చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నా ల్యాండ్ కు మెడ్చల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి 2017-18లో OS 186 ఆర్డరు సీనియర్ సివిల్ జడ్జి జయప్రకాష్ ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డరు మాకు ఈ భూమి మీదే అనేక సంవత్సరాలుగా ఉంటుంది, మీరు అనుభవించమని ఇచ్చింది. అయినా వీళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ పట్టించుకోకపోవడం వల్ల హైకోర్టుకి వెళ్ళి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఈ ప్లాట్కి ఎన్ని ఉంటే ఆ ప్లాట్ ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళకు కూడా వీళ్ళు తప్పుతో పట్టించేసి ఇది అబద్ధము, ఈయన సృష్టించి హైకోర్టు చేసి మాట్లాడిస్తూ వాళ్ళని కూడా తప్పుతో పట్టించి పూర్తిగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన ఈ భూ అక్రమదారులు నన్ను వేధిస్తూ 25 ఏళ్ల నా ఖర్చు శాతాన్ని దోసుకుంటూ నన్ను చంపడానికి వెంటాడుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు, పత్రికలకు, అధికారులకు నేను సూచించేది ఏంటంటే ఇది నా కష్టసాధ్యంతో కొనుక్కున్నటువంటి భూమిని 25 సంవత్సరానికి కాపాడుకున్న భూమిని కనీసం నాకు ఇప్పించవలసిందిగా నేను ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. ఎల్లంపల్లి నరసింహ మీద ఒక రాజేష్ అని చెప్పేసి, మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఏదో ఇది చేస్తుందని చెప్పేసి నన్ను కంప్లైంట్ చేయమని నన్ను బలవంతం చేసింది. అయితే నాకు అటువంటి సంబంధం లేదు, నన్ను ఏం బలవంతం చేయలేదు, ఆయన నాకు సంబంధమే లేదు అని చెప్పేసి నేను ఇవ్వకున్నా కానీ నేను ఎల్లంపల్లి నరసింహ గారి మీద
కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇయ్యనంత మాత్రాన నువ్వు ఈ పని చేస్తావా అని చెప్పేసి నా ఇంట్లో పట్ట బాగానే గోడ పగలో కొట్టి రేకులు తీసేసి అందులో చొరబడి కబ్జా చేసుకొని చిత్రహింసలో 2006లో నేను అమ్మినట్టుగా రికార్డులో లేని బాండ్ పేపర్ తీసుకొచ్చి నేను అమ్మినట్టుగా చిత్రీకరించి నన్ను చిత్రహింసలో గురి చేసి కోర్టు నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇది పోలీస్ స్టేషన్లో కోర్టులో పెట్టి కోర్టు నుంచి తీసుకున్నటువంటి కాపీ. ఇది అవాస్తవం అయితే భారత శిక్షాత్మక ప్రకారంగా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ తీసిన మరొక సెక్షన్ తీసుకున్నాయో ఈ మీడియా మిత్రుల వరకు మొత్తం వీరన్న, ఉమేష్, హేమానాయకు, మహేశ్వర్ రెడ్డి, రాజేష్, మల్లేష్, సంధ్య, బీఆర్ఎస్ వార్డు మెంబర్ లక్ష్మి, వీళ్ళంతా కలిసి గుంటూరు సీను, వడ్డేరు చంద్రయ్య, హనుమయ్య వీళ్ళంతా కలిసి ఈ భూమి కోసం చిత్రీకరించి నేను అమ్మినట్టు ధృవపత్రాల ద్వారా వీళ్ళు రాసినట్టుగా చూపిస్తూ పత్రికలు వచ్చినా మీడియా వచ్చినా ఇక మమ్మల్ని అమ్ముకొని పోయిన మమ్మల్ని మోసం చేసినట్టు వాళ్ళు మోసం చేసి నా మీద రుజుతూ నాకు జైలు పంపినటువంటి ఈ యొక్క ఉదంతము మొత్తానికి దేశ చరిత్రలో లేదని చెప్పేసి నేను తమ ద్వారా ఈ మీడియా ద్వారా తమకు తెలియజేస్తాను.